ఈరోజు మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఇప్పటికే 1 year నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఖాళీలు ఉన్నా కానీ అవి భర్తీ చేయట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన CCLA అధికారులతో జరిగిన సమీక్షలో రాష్ట్రంలో రెవెన్యూలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేసి ఈ రాష్ట్రంలో PGRS అలాగే రెవెన్యూ సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం బాగా పారదర్శకంగా జరగాలని కోరి ఉన్నందున వెంటనే ఆ విషయంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వలన గ్రేడ్ 1 VROలందరికీ కూడా అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్గా పదవులు కల్పించాలని, అలాగే గ్రేడ్ 2 VROలకి ఖాళీలో ఉన్న గ్రేడ్ 1 VROలుగా భర్తీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న కష్టాల విధానం గురించి మాట్లాడగా అసలు కష్టాల విధానం గురించి కలెక్టర్ గారికి తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా ఒక మండలంలో ఉన్న 2 సచివాలయం కలిపి అక్కడ ఉన్న రెవెన్యూ విలేజ్లు కూడా తెలియనికుండా అక్కడ MPDOలు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళే పంపించేస్తాం జరుగుతుంది, GSW ద్వారా జరుగుతుంది. అదేంటిది మనకు తెలియకుండా అని చెప్పి కలెక్టర్లు చాలామంది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ పాడవకుండా గతంలో ఉన్న రెవెన్యూ విలేజ్ల ప్రకారం పూర్వ విధానం కొనసాగించాలి, లేకపోతే ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఒక VROని కంటిన్యూ చేయాలి తప్పితే క్లస్టర్ పేరు చెప్పి 2 సచివాలయాలకు VROని వేయడం వల్ల భవిష్యత్తులో అనేక రకమైన రెవెన్యూ సేవలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే భూ విస్తీర్ణం కూడా ఒక సచివాలయం తక్కువ ఒక సచివాలయం ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పనిభారం పెరుగుతుంది, కొంతమందికి ఇబ్బంది కొంచెం తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా సమాన పని ఉండాలంటే కనుక ఇప్పటికే రెవెన్యూ సేవలు బాగా లేట్ అవుతున్నాయని చెప్పి చాలా అలర్ట్ చేస్తున్నారు. అందువల్ల రెవెన్యూ సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలంటే ప్రతి సచివాలయానికి VRO ఉండేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నెల 25-26 తేదీల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో విజయవాడలో కలెక్టర్ గారితో సమావేశాలు ఉందన్న ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించి